రాష్ట్రంలో చేపట్టబోయే జనసేన యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పలాస నియోజకవర్గ నాయకులు డాక్టర్ దుర్గారావు పిలుపునిచ్చారు. యువత మొత్తం భారీ సంఖ్యలో ఈ సభకు హాజరు కానున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం వారి ఆలోచన పంచుకుంటారని తెలిపారు. వలసలకు పేరు పొందిన జిల్లాగా మిగిలిన శ్రీకాకుళంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్దానంలో తితిలి తుఫాన్ వచ్చిన తర్వాత యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభా కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సభకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా హాజరవుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా రేపు 12వ తారీఖు జరగబోయే ఈ రణ బేరీకి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఈ సభకి అత్యధిక జనాలు హాజరవుతున్నారు. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ వలసలు పేరు పొందిన జిల్లా ఇది. అందులో ప్రధానంగా మా ఉద్దాన ప్రాంతంలో తిత్లీ వచ్చిన తర్వాత ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల ఎటువంటి యువత అందరూ కూడా ఉద్యోగాలు, ఉపాధి లేక అంత వివిధ రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకి, గల్ఫ్ దేశాలకి వెళ్ళడం జరిగింది. అలాగే మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకార యువత కూడా వేటకి సరైన అనువైన ప్రాంతం కానటువంటి దానివలన, అలాగే ప్రభుత్వం సహాయ సహకారం లేనందువలన జెట్టి అని నిర్మించి ఈనాటికి కూడా పూర్తి చేయకుండా మధ్యలో విడిచిపెట్టిన దాని కారణం వల్ల ఈ యువతంతా కూడా కాండ్ల, వరవేల, నెక్స్ట్ అలాగే మంగళూరు, చెన్నై, ముంబై ఈ రాష్ట్రాలకు వెళ్ళి వలస వెళ్ళడం జరిగింది. మిగతా కార్మికులు కూడా గల్ఫ్ కార్మికులుగా మారిపోయారు. కొంతమంది హోటల్లో పనిచేయడం, భవన నిర్మాణ కార్మికులుగా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరికొంత వలసలు పెరిగాయి తప్ప వలసలు తరగలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించుతున్నటువంటి మంత్రి శ్రీ అప్పలరాజు గారి అసమర్థత వలన, అవినీతి అక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చి పాలనకి పక్కన పెట్టి ఆయన అసమర్థత వల్ల ఈ వలసలు ఎక్కువైనాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి ఇక నుండి యువత అందరూ కూడా ఈ రోజు నుండి ఎల్లుండి జరగబోయే రణబేరీలో ప్రతి ఒక్క యువత ప్రతి గ్రామంలో కూడా తిరిగి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అత్యధిక ఓట్లు వేయించి గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ మా జీవితాల్ని పునరుద్ధరించుకొని మళ్ళీ ఆ ఉపాధి అవకాశాలకి ఎక్కడి నుంచి వలస వెళ్ళామో మళ్ళీ స్వగ్రామంకే వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతామని శబ్దం చేసి ఈ పెద్ద మురాయపల్లి గ్రామం నుండి మేము రణబేరీకి శ్రీకారం చుడుతున్నాం. జై పవన్ కళ్యాణ్. సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా జగతి గ్రామంలో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని జనసేన నాయకులు డాక్టర్ దుర్గారావు మండిపడ్డారు. కిడ్నీ బాధితుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాట మార్చారని ఫైర్ అయ్యారు. 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఇంతవరకు పూర్తి చేయలేదని, మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణం కూడా పూర్తి చేయాలని ధ్వజమెత్తారు. పాదయాత్ర చేస్తూ 2017 మే 18, 19 తారీఖుల్లో ఉద్దానం, కవిటి ఉద్దానం గ్రామమైన జగతి గ్రామంలో ఏమి హామీ ఇచ్చారంటే ఉద్దాన కిడ్నీ వ్యాధిగ్రస్తులకి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఒక డయాలసిస్ కేంద్రం పెడతానని హామీ ఇచ్చి ఈరోజు ఎక్కడ కూడా ఒక డయాలసిస్ కేంద్రం పెట్టలేదు. అది కాదు కదా, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం శాశ్వత పరిష్కారం అని చెప్పి ఒక శంకుస్థాపన చేశారు 200 పడకల ఆసుపత్రికి. అలాగే జెట్టి నిర్మాణం మత్స్యకారులకు చేశారు. ఇంకోటి వాటర్ సప్లై చేస్తాను, మంచినీటి వాటర్ సప్లై చేస్తానని రిజర్వాయర్కి శంకుస్థాపన చేశారు. నేటికి 42 నెలలు అయినప్పటికి కూడా ఒక్కట కూడా ఈరోజు పూర్తి కాలేదు. ఈ 42 నెలల్లో ఇంత తీవ్రమైన ఉద్దానం కిడ్నీ బాధిత ప్రాంతానికి ఈ హెల్త్ మినిస్టర్లు ఇద్దరు మారారు, కానీ నేటి వరకు కూడా రాలేదు వారు. అంటే వాళ్ళకి ఎంత బాధ్యతారహితంగా ఈ ఉద్దానం ప్రాంతం పైన, ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పైన వ్యవహరిస్తారో ఒకసారి మనము ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇలాంటి బాధ్యతారహితమైన ప్రభుత్వానికి, ఇలాంటి అసమర్థ మంత్రి అప్పలరాజు గారికి, ఈ మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికి కూడా మనము చిత్తుగా ఓడించి మన పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిందిగా మనం అందరం కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం.